హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు అంటే భారాన్ని విడిచిపెట్టమని విన్నాం. ప్రతి భారమును విడిచిపెట్టాలి. అక్క చెల్లి, అన్న తమ్ముడు, అమ్మ నాన్న, నెక్స్ట్ పిల్లలు, సంపద విడిచిపెట్టాలి. ప్రతి భారం, ఎక్స్ట్రా బర్డన్ని, భారాన్ని భుజాన్ని వేసుకోబాకండి. దానికోసం మీరు కష్టపడద్దు. ఉన్నదానితో సంతృప్తిగా బ్రతకండి. లేని దానికోసం మీరు ప్రయాసపడద్దు. దేవుడు మీకు ఇచ్చిన వాటితోనే సంతృప్తిగా బ్రతకమని బైబిల్ చెప్తుంది. ఓకే, ప్రతి భారాన్ని విడిచిపెట్టండి. రెండో విషయం, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టండి. పాపాన్ని విడిచిపెట్టండి. బైబిల్ చెప్పే విషయం, పాపమును విడిచిపెట్టండి అని చెప్పారు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టనుంది. పాపము అంటే మనందరూ ఏం చెప్తాం? ఏంటిది? వ్యభిచారం. అంటే మనందరం కూడా పాపం అంటే ఒక వ్యభిచారం అని, హత్య అని, అబద్ధమని, దొంగతనమని, మోసం చేయటమని, ఇవన్నీ ఇలాంటి లిస్టులు చాలా ఉన్నాయి. ఇలా పాపం అంటే ఇదనే భావన మనందరికీ ఉంది. నిజమే, అవన్నీ పాపాలు కాదని నేను అసలు అనటంలా. వ్యభిచారం చేయటము, హత్య చేయటము, దొంగతనం చేయటము, అబద్ధం ఆటము, మోసం చేయటం, ఇవన్నీ పాపాలే. అర్థమైందండి? ఇక చెయ్యకూడని ఇవన్నీ కూడా చెయ్యవలసినవి కూడా ఉన్నాయి కదండి. ప్రార్థన, వాక్యము, మరి బైబిల్ చదువుకోవటం, చర్చికి రావటము, బలలో పాల్గొనటము, సువార్త చెప్పటము, కానుకలు ఇవ్వటము, పరిచర్య చేయటం, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఆజ్ఞాతిక్రమే పాపం. అవి కూడా పాపాలే. ఇవన్నీ ఇప్పటివరకు మనం విన్న పాపాలు, మనకు తెలిసిన పాపాలు. వ్యభిచారం చేయమంటే అది పాపం అని తనకు తెలుసు కాబట్టి వ్యభిచారం చేయడు. హత్య చేయండి, ఒకరిని లేపేయండి అంటే అది పాపం అని చెప్పేసి వాళ్ళు కూడా చేయరు. ఇవన్నీ కూడా పాపాలు కాబట్టి, ఒక దొంగతనము, ఒక అబద్ధం, ఇవన్నీ పాపాలు కాబట్టి అవి చేయకూడదు. కాబట్టి చేయవన్న సంగతి మనకు తెలుసు, సాతానుకు కూడా తెలుసు. అంటే మనలో ఇక్కడ ఉన్న కొంతమంది ఇవన్నీ చేయమన్న సంగతి వాడికి తెలుసు, సాతానుకు కూడా తెలుసు. అయితే ఇది పాపము కాదని మనం అనుకోవాలి. సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క ఎత్తుగడలు, వాడి యొక్క ప్లాన్స్, వాడి యొక్క తంత్రాలు ప్రపంచంలో మనుషులకు తెలియదు, మనకు తెలియాలి. ఎందుకనంటే మన చేతనే ఇది తప్పు కాదు, ఇది పాపము కాదు, ఇది మనం చేసినందువల్ల ఏ దోషం మనకి అంటదు, ఇది పాపము కాదని మన చేతే సైతానుడు అనిపింపజేసి, భ్రమింపజేసి ఆ పాపములో దించటమే వాడు చేసే పని. హత్యలు చేయటాలు, దొంగతనాలు, అబద్ధాలు, ఇవన్నీ మనలో చాలామంది చేయకపోవచ్చు. అవి మనం చేయవన్న సంగతి వాడికి తెలుసు. కానీ ఎక్కడి నుంచి అయితే ఏ పాపాన్ని విడిచిపెట్టి మనం వచ్చామో మరలా తిరిగి అదే పాపములోనికి మనందరిని దించటానికి, ఇది పాపము కాదని మన చేతే సైతానుడు అనిపింపజేసి భ్రమలో పడేసి, అలాంటి పాపాలు మన చేత ఎన్నో వాడు చేపిస్తున్నాడు. అలాంటివి చాలానే ఉన్నాయి. 2వ యోహాను పత్రిక 9-10 వచనాలు చూద్దాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరించని వాడు. బాగనాలి. క్రీస్తు బోధనే అపోస్తలులు చెప్పారు. క్రీస్తు బోధన అపోస్తల బోధన ఒకటే. ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. తండ్రిని ఒప్పుకోవాలి, ఆ తండ్రికి పుట్టినవాడు యేసుక్రీస్తు వారని ఒప్పుకోవాలి, తండ్రికి కుమారుడని ఒప్పుకోవాలి. ఈయన తండ్రి కాదు, తండ్రే, యేసు యేసే, కుమారుడు కుమారుడే. ఏమండి? అంటే యేసుక్రీస్తు వారు తండ్రి కాదు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. యేసుక్రీస్తు వారిని దేవుడుగా ఎవరైనా గనక ప్రకటన చేస్తే
వాళ్ళు ఏ పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, పోప్ అయినా సరే, అది క్రీస్తు బోధ కాదు, అపోస్తల బోధ అంతకన్నా కాదు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడు. యేసుక్రీస్తు వారు కుమారుడు, తండ్రి ఆయన దేవుడు. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు కూడా దేవుడే, కుమారుడైన దేవుడే. ఇలాంటి మాటలు ఎవరైనా కనుక మీకు చెబితే వాళ్ళ అబద్ధికులు, అబద్ధ బోధకులు అని చెప్తూ, ఇప్పుడు చూద్దాం. ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, మీ యొద్దకు వచ్చినట్లయితే వానిని మీ ఇంట చేర్చుకో, వానిని మీ ఇంట అసలు చేర్చుకొనవద్దు, శుభమని వానితో మీరు చెప్పవద్దు. ఏమండి, ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే సుగారు వందనాలంటే అని వందనాలు చెప్పడం ఒక తప్పు, రెండు ఇంట్లోకి చేర్చుకోవటం రెండో తప్పు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మరి టిఫిన్లు తింటారా, ఏం తింటారు? టిఫిన్లు, కాఫీలు, భోజనాలు పెట్టడం ఇంకో తప్పు. అయిన తర్వాత ఇటు వచ్చారు కండి, నా నెత్తి మీద చేసి ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారు నెత్తి మీద చేసేలా ఈ మధ్య, అది నాకు తలనొప్పి ఎక్కువ అవుతుంది. నెత్తి మీద చేసి ప్రార్థన చేయండి, దెబ్బకు పోవాలి అది. ప్రార్థన చేసినాక 500, 1000 రూపాయలు కానుక. ఇవన్నీ ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ పాస్టర్ అన్నాక ఎవరైనా పాస్టర్ గారులే, వాళ్ళు రక్త సంబంధికులు కావచ్చు, బంధువులు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, ఇంటి పక్కోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు మన మర్యాద ఏంటంటే, మన సాంప్రదాయం ఏంటంటే, మన పద్ధతి ఏంటంటే, వాళ్ళకి వందనాలు చెప్పి వాళ్ళని ఆహ్వానించి బోపెట్టడం. ఇది మనుషుల నీతి. దేవుని నీతికి మనం లోబడాలి. మనుషుల నీతి వేరు, దేవుని యొక్క నీతి వేరు. మనుషుల నీతి ఏంటంటే, పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎట్లాగండి, వెళ్ళిపోమని చెప్పలేం కదా, వెళ్ళిపోమని మనం చెప్పలేం కదా. కాబట్టి రాగానే వందనాలు చెప్పడం అనేది మన మర్యాద, ఆహ్వానించడం ఇంకొక మర్యాద, టిఫినో, టీయో, కాఫీయో లేదంటే ఏదో ఒకటి పెట్టడం మన మర్యాద, ప్రార్థన చేయించుకోవడం ఇంకొక మర్యాద, కానికీయటం ఇంకా మంచి మర్యాద. ఇవన్నీ లోక మర్యాదలు, లోక నీతి, లోక పద్ధతులు. మనుషుల పద్ధతి పాటిస్తే శాపమే బైబిల్ ప్రకారంగా. అందుకని ఇక్కడ ఏమంటే, మనిషి వచ్చినాక ఇంటికి ఆహ్వానించకపోతే, పెట్టకపోతే ఎట్లా చెప్పండి? అది మనుషుల నీతి. కానీ దేవుని నీతి ఏం చెప్తుందో అది మనం వినాలి, ఆ నీతికి మనం లోబడాలి. ఎవడైనా సరే ఇలాంటి దొంగ పాస్టర్లు, అబద్ధ పాస్టర్లు, వాళ్ళు నీవారైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి కనీసం వందనాలు చెప్పినా చాలు. ఏమైద్ది అని అంటే, ఇప్పుడు కింద చూద్దాం, వచ్చిన 11. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగు. అరే, పాస్టర్ గారు బాప్తిసం తీసుకోమంటే రెండోసారి కూడా బాప్తిసం తీసుకున్నా. ఏ తప్పు చేయకూడదని పాస్టర్ గారు చెప్తుంటే, ఏ తప్పు చేయట్లేదమ్మా, అసలు నేను అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసాలు చేయట్లేదు, లంచాలు తీసుకోవట్లేదు, వ్యభిచారం లేదు, అసలు ఏమి లేవమ్మా, చాలా మంచిగా ఉన్నా. నిజమే, 100% మీరు మంచిగానే ఉంటున్నారు. కానీ ఇక్కడ మీకు తెలియకుండా ఒక తప్పు జరుగుతుంది. ఇది పాపమని మీరు అనుకోవట్లేదు, ఇది పాపమని మీరు అనుకోవట్లేదు, ఇది తప్పని మీరు అనుకోవట్లేదు. మీకు తెలియకుండానే మీరు కూడా వారి తప్పులో పాలువారైపోతున్నారు, వాళ్ళు చేసే దుష్టక్రియలలో మీరు కూడా పాలువారైపోతున్నారు. అనేది బైబిల్ చెప్పే విషయం. అర్థమైందండి? ఎంత తప్పండి, ఆ ముఖం మీద ఎలా చెప్తామండి అని మనకు సహజంగా అనిపిస్తుంది. దీనిని ఎలాంటి పాపముగా దేవుడు ఎంచాడో ఇప్పుడు మీరు వింటారు. పాపాన్ని విడిచిపెట్టండి, మన మూలవాక్యం హెబ్రీ పత్రికలో. పాపం అంటే ఏమిటి? దొంగతనమా, హత్య, వ్యభిచారం, ఇవన్నీ పాపాలే. ఎక్కడ నేను మీకు తెలియకుండానే మీరు చేసే పాపాల్లో ఒకటి ఉంది, ఘోరమైంది. అది ఇప్పుడు మీరు వింటున్నారు. ఎలాంటి పాపంగా దీన్ని వర్ణించాడు బైబిల్లో అంటే, ఇప్పుడు మనము కీర్తన గ్రంథానికి వెళ్దాం. కీర్తన గ్రంథం 19:13 చూద్దాం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నాయనా దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపండి నాయనా. దురభిమాన పాపం అంటే ఏమిటి?
దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపమని దేవునికి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అనగా అర్థం అభిమానం అంటే ఇప్పుడు యాక్చువల్గా సినిమా యాక్టర్లకి, హీరోలకి అభిమానులు ఎక్కువ ఉంటారు కదండి. ఎందుకు అనంటే హీరోలు వాళ్ళు సినిమాలో ఎలా చూపిస్తారంటే వాళ్ళు మంచోళ్ళుగా, త్యాగమూర్తులుగా, చెప్పులు కుట్టేవాళ్ళుగా, రిక్షా దొక్కేవాళ్ళుగా, కష్టజీవులుగా వాళ్ళు ఉండి వాళ్ళు ఇతరులకు సహాయం చేయటము, కష్టాలలో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడం, వాళ్ళ పక్షాన పోరాటము, విలన్తో ఫైటింగ్ చేయటము, చివరికి విలన్ని ఓడించడము, చంపేయటము, ఇవన్నీ అద్దిరా సూపర్రా. సినిమాలో వాడు చూపించే యాక్టింగ్కి వీళ్ళు ఫిదా అయిపోయి ఆ హీరోలకు వీళ్ళు అభిమానులు అయిపోతారు. అభిమానం. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అభిమానులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, ఓకే ఎగ్జాంపుల్గా. డాక్టర్ గారు, ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1 అయితే వైద్యం చేశాడంట. ఫీజు ఎంత అంటే ఆయన వైద్యం రూపాయి తీసుకుని ఆయన వాళ్ళకి ట్రీట్మెంట్, పేదలకు సహాయం చేశాడు, ఇల్లు కట్టించాడు, పెళ్ళిళ్ళు చేశాడు, ఉద్యోగాలు ఇప్పించాడు, పొలాలకు నీళ్ళు లేకపోతే పంట కాలువలు తవ్వించి ఎన్నో ఆయన చేశాడు. అందుకని రాజశేఖర రెడ్డి అంటే ఆయన సీఎం అయిన తర్వాత కూడా తను చేసిన మంచి పనులను బట్టి అబ్బో చాలామంది ఆయన చచ్చిపోయారు కూడా, హార్ట్ స్ట్రోకులతో వచ్చి. అంత డై హార్ట్ ఫ్యాన్స్. అంటే రాజశేఖర రెడ్డి అంటే చచ్చిపోయేంత అభిమానం ఉందన్నమాట. ఇలా రాజకీయ నాయకులు వాళ్ళు చేసే మంచి పనులు బట్టి, లేదా వాళ్ళకి బ్లడ్ బ్యాంకు, చిరంజీవి గారు ఐ బ్యాంకు ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఇక దాన్ని బట్టి అభిమానులుగా అయిపోతారు. అయితే ఇది సహజంగా ఒక సినిమా యాక్టర్లకు కానివ్వండి, లేదంటే ఒక వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు అభిమానులు అనేది మనం చూస్తాం. అది అభిమానం అంటారు దానిని. అయితే అభిమానము ముదిరితే దురాభిమానం అవుతుంది. ఎలాగో ఇప్పుడు మీరు వింటారు. ఎట్లాగనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వైఎస్ జగన్ అంటే అందరికీ అభిమానం. 151 సీట్లు వచ్చినాయి అంటే మామూలు విషయమా? ఇప్పుడు అరే 1,00,000 కోట్లే మింగాడంటగా అన్నాం అనుకోండి, ఎవడు మింగలా? అంతకుముందు వచ్చిన సీఎం ఏమన్నా మింగలేదా? రాజకీయాల్లోకి వచ్చినాడు అసలు మింగని దేవుడు, లంచాలు తీసుకొని దేవుడు. ఇది దురాభిమానం. అభిమానము వేరు. అతను తప్పు చేస్తున్నాడు, తన క్యారెక్టర్ మంచిది కదన్న సంగతి తెలిసి కూడా తన మీద పెంచుకునే అభిమానం ఉంది, అదే దురాభిమానం అంటారు. 33 కేసులు ఉన్నాయంటగా జగన్ మీద. ఈసారి కనుక ఓడిపోతే ఇక జైలేనంటగా, ఇక విడిపించేది లేదంటగా. వార్తలండి, నా మాటలు కాదండి, మళ్ళీ లేనిపోయింది. పొరపాటున జగన్ గనుక ఓడిపోయాడా ఇక జీవితంలో బయటకు వచ్చే పని లేకుండా మొత్తం ప్రీ ప్లాన్ చేస్తున్నారు రాజకీయ నాయకులు. కేసులు ఎవరికి ఉండవండి. నేరాలు అన్నాక ఎవడు చేయడు? ఇక్కడ నేరం చేయింది దేవుడు, మా జగనేనా అంటే ఎందుకంటున్నారు? ఒకసారి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు డై హార్ట్ ఫ్యాన్స్ ఆయనకుంటారు, కానీ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటగా. మా వాడు పెళ్ళిళ్ళే చేసుకున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎంతమంది విచారాలు చేయట్లా? మరి దీని సంగతి చెప్పు. మరి ఏమండి, మా వాడు పెళ్ళిళ్ళే చేసుకున్నాడు అంటే ఇది దురాభిమానం. మా వాడు ఏమైంది? పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి, బాలకృష్ణ అంటే అభిమానం అండి మీకు, ఓకే మంచిది. కానీ బాలకృష్ణ కొడతాడు అంటగా అభిమానుల్ని, కొడతాడు. ఆ మధ్య ఇప్పుడు మరి గన్ తీసుకుని పేలు చేశాడంటగా ఎవరినో, పేలుస్తాడు. అభిమానం అయ్యేది తన యొక్క అభిమానం మీద ప్రేమది, ప్రేమతో కొడతాడు, మేము కొట్టించుకుంటాం. వినండి, ఇక్కడ అభిమానం కాస్త ముదిరినప్పుడు వాళ్ళు సరిగా లేకపోయినా, క్యారెక్టర్ బాగపోయినా సరే వాళ్ళనే అభిమానించే దానిని దురాభిమానం అంటారు. అది పాపం అవుతుంది. దేవుని పిల్లలారా,
ఇప్పుడు మనము మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన అభిమాన సేవకులు, అభిమాన పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు, 1,00,000 మంది జనం ఉండేటువంటి వాళ్ళు, 20,000 మంది విశ్వాసం ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు, టీవీల్లో బాగా ప్రసంగించే వాళ్ళు, టచ్ అని చెప్పి ప్రసంగించి మహాసభలు పెట్టేవాళ్ళు చాలామంది మనకి రాష్ట్రాల్లో ఉన్నారు. అర్థమైందండి? వాళ్ళ మీటింగ్ గనక స్టార్ట్ అయిందంటే, మీటింగ్ పెట్టారంటే, సినిమా హీరో సినిమా రిలీజ్ అయితే పెద్ద వాల్ పోస్టర్లు, కట్అవుట్లు ఎలా పెడతారు వీళ్ళు దండలేసి, అలాగే అసలు మహిమోత్సవములు అని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టేసరికి పెద్ద కట్అవుట్, దానికి అసలు దండలు బేబచ్చం. ఎందుకనంటే ఇక్కడ ఒక విషయాన్ని మీకు అర్థం అవ్వాలి. అభిమానం ముదిరితే వచ్చేదే దురాభిమానము. సినిమా హీరోలు ఏ రీతిగా అభిమానిస్తున్నారో ఈ రోజున ఒక పాస్టర్ని, రెవరెండ్ని, బిషప్ని సేమ్ అదే. యేసుక్రీస్తు వారు పాస్టర్లే వీళ్ళకి హీరో, యేసుక్రీస్తు వారు జీరో. ఆయన ఏం చెప్తే అది. ఒకసారి నేను మీతో ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదు మీకు. నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. ఆ ఫ్యామిలీతో నేను కాసేపు మాట్లాడాను దేవుని మాటలు. తీరా చూస్తే వాళ్ళు కల్వరి సతీష్ గారి చర్చికి వెళ్తారని చెప్పారు. సరే, కొన్ని మాటల మధ్యలో వాస్తవాలు చెప్పాలి కదా, మళ్ళీ నాకు దొరకరు అని చెప్పేసి నేను వాళ్ళతో స్టార్ట్ చేశాను. ఏమండి, ఏదో అంటే ఒకేసారి వాళ్ళకి ఈ విషయం చెప్పకుండా ఒక్కొక్కటిగా వాళ్ళతో నేను మాట్లాడుతూ వచ్చాను. కల్వరి అంటే అర్థం ఇదిగోండి, బైబిల్లో ఇక ఇలా ఉందండి, ఇలా ఉంది. పుర్రే, ఇదిగో పుర్రే అని చెప్పేసి ఇట్లా చర్చికి పేరు పెట్టడమే చేతగాని వాడికి వాక్యం ఏం చెప్తాడండి? ఆయన బోధ ఎలా ఉంటుందంటే, ఇలా ఆయన చెప్పే బోధ అంతా ఎలా ఉంటుంది, అది వాక్యానుసారమైనది కాదు, ఇది కావాలని మీరు బైబిల్ చూసుకోండి ఇదిగో అని చెప్పేసి నేను వాళ్ళకి మొత్తం క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నేను ఇంకా నోరు మూసుకుని వచ్చేసాను. నిజమేనండి, సతీష్ కుమార్ గారు ఒక అబద్ధ బోధకుడు. ఆయనకు చర్చికి పేరు పెట్టడమే చేత కాదు. ఆయన ఒక వేస్ట్ ఫెలో, మంచోడు కాదు. అయినా మేము ఆడికి వెళ్తాం. ఏంటి ఇప్పుడు అన్నాడు నన్ను. ఆడికి వెళ్తాం మేము. ఏంది ఇప్పుడు, ఏమంటావు నువ్వు? ఇంకేం మాట్లాడుతాను చెప్పండి. ఏమండి, వీళ్ళు ముదిరింది, పిచ్చి ముదిరింది, దురాభిమానం, అది పాపం అయిపోతుంది. వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాం, లేదంటే ప్రైవేట్ బస్ ఎక్కి బెంగళూరు వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్, వైజాగ్, కలకత్తానో, ఢిల్లీనో, లేదంటే బాంబేని వెళ్ళాలి. బస్ ఎక్కిన తర్వాత ఇక డ్రైవర్ గారు బస్ స్టాండ్లో నుంచి బస్సుని బయటికి తీసుకొస్తాడు, అవుట్ కట్స్లో పెడతాడు. పెట్టేసి అని చెప్పేసి మోత తీసి ఒక పెగ్గెత్తాడు. లోనన్న వీళ్ళందరూ అలా చూస్తారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాడు, బండి పక్కకు తీసి మళ్ళీ తీసి ఇంకొక పెగ్గేశాడు. ఇప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరూ ఏమైందిలేండి, ఇది కామనే. ఈ రోజుల్లో తాగనోడు ఏమిడండి? అయినా డ్రైవర్ గారు రేపొద్దున దాకా డ్రైవింగ్ చేయాలి, కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ మాత్రం తాకపోతే ఎట్లా? తాగనియండి, పర్లేదు, ఏమైంది ఆయన అంటారా? లేకపోతే నాయనా డ్రైవరు, నీకు ఒక దండం బాబు, నీ మందుకు ఒక దండం, నీ బస్సుకు ఒక దండం అని బస్సు దిగేస్తారా? మీరే చెప్పండి. చిత్తంగా బాబు నీకు ఒక దండం. ఎందుకని? అరే అసలే రాత్రి నిద్ర వస్తుంది, దానికి తోడు ఇంకా ఇది వేస్తే ఇంకేముంది? క్షేమంగా వెళ్తాడా? మధ్యలో ఉల్టా కొడతాడా? కాదు, నేను ఈ బస్సులోనే ఉంటా, నేను నీకు దిగను. తాగంది ఎవరు ఈ రోజుల్లో? డ్రైవర్ అన్నాక ఆ మాత్రం తాకపోతే ఎట్లండి? చాలా దూరం ప్రయాణం చేయాలంటే పోతావురే. ఈనాటి సంఘాల పరిస్థితి సేమ్ అంతే. ఆ పాస్టర్ గారికి బైబిల్ తెలియకపోయినా, ఆ పాస్టర్ గారికి వాక్యం అనేది రాకపోయినా, ఆ పాస్టర్ గారికి అసలు ప్రార్థన చేయటం రాకపోయినా, చర్చికి పేరు పెట్టడం చేతకాకపోయినా సరే,
నేను ఈ సంఘంలో ఉంటే గమ్యం చేరలేను, బెంగళూరు వెళ్ళలేను, పరలోకం వెళ్ళలేను, నన్ను ఈ పాస్టర్ గారు గమ్యం చేర్చలేడు అనే సంగతి తెలిసి కూడా అదే బస్సులో అదే సంఘంలో ఉంటున్నారంటే ఈ సంఘాన్ని, ఈ విశ్వాసాల్ని ఏమని చెప్పాలి? మీరు చెప్పండి. మా పాస్టర్ గారికి బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు, సంఘాన్ని లీడ్ చేయటము చేత కాదు, ఆయనకి ఏం చేత కాదు. సంఘానికి కట్టుబడి ఉండాలి కాబట్టి సంఘంలో చేరేంగా, ఇక్కడే బాప్తిసం పొందేంగా, ఇక్కడే విశ్వాసులం కదా, బయటికి వెళ్తే ఎట్లా? డ్రైవర్ గారు మందు తాగుతున్నాడన్న సంగతి తెలిసి కూడా అదే బస్సులో ఉండేవాడిని ఏమంటారు చెప్పండి మీరు? మూర్ఖుడా, నీ నాశనానికి నువ్వే కారణం కదా. ఎందుకంటున్నానంటే ఇదే దురాభిమానం. అంటే పాస్టర్ గారు సేవకుడు కరెక్ట్ కాదు, వాళ్ళు వాక్యానుసారంగా ఉండరనే సంగతి మనకి తెలిసిన వాళ్ళని కనుక మనము ఫాలో అవుతూ ఉంటే అదే దురాభిమానం అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా సరే దురాశ కలిగినప్పుడు వాళ్ళ ఆశను తీర్చుకోవడానికి, ఇప్పుడు ఆకలేసింది, ఇవాళ అన్నం తినాలి, ఏ ఇంటికి వెళ్తే బాగుంటుంది అంటావు? ఈరోజు సోమవారం కదా, వీళ్ళు ఏమైనా చికెన్ ఉంటారేమని చెప్పేసి, ఏమ్మా వందనాలు అమ్మ, బాగున్నారా, ఏంటి టిఫిన్ తిని వచ్చారా, భోంచేసి వచ్చారా, లేదంటే ఈరోజు డబ్బులు కొంచెం అవసరం అన్నవి, ఏ ఇంటికి వెళ్తే మనకు డబ్బులు వస్తాయి అంటావు? విజిటింగ్స్కి వెళ్తే. నేను ఎందుకు విజిటింగ్స్ పోవట్లా కొన్ని సంవత్సరాల నుంచి. వీళ్ళకు వచ్చిన దురాశను తీర్చుకోవడానికి ఎవరో ఒక బక్రా, ఒక విశ్వాసిని ఎంచుకుని వాళ్ళ ద్వారా వీళ్ళకి దురాశలను తీర్చుకుంటున్నారు ఈ రోజున క్రైస్తవ సంఘ పాస్టర్లు. వీళ్ళు ఇంటికి వచ్చి మనతో వాళ్ళు మాట్లాడే విషయాలు ఎట్లా ఉంటాయంటే, అమ్మా రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకోసం ప్రార్థన చేశానమ్మా, దేవుడు చెప్పాడు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, స్వార్థం వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు చాలా సమస్యల్లో ఉన్నారు అని చెప్పారు. వచ్చానమ్మా, మీరు చాలా సమస్యల్లో ఉన్నారంటగా. సమస్య లేని దేవుడికి లోకంలో ఒక సామెత ఏంటంటే, తలుపు లేని ఇల్లు ఉండదు, సమస్యలు లేని గృహము ఉండదు. అమ్మా మీరు ఏదో సమస్యల్లో ఉన్నారంటగా, దేవుడు చెప్పాడు అనగానే అవునండి ఆర్థిక ఇబ్బందులు, అదే చెప్పాడు నాకు, నేను అదే మీకు చూద్దాం అనుకున్నాను, ఈరోజు మీరే చెప్పేశారు. ఇంకక్కడి నుంచి మొదలెత్తాడు మనోడు. ఇక పోస్తాడు వెన్నపోస్తన పోస్తాడు. అమ్మా ప్రార్థనలో ఫ్లైట్ కనపడుతుంది, ఆ ఫ్లైట్లో మీ అబ్బాయి ఉన్నాడమ్మా. మా అబ్బాయి? అవునమ్మా మీ అబ్బాయి ఉన్నాడమ్మా, ఫారిన్ పోతాడు ఖచ్చితంగా, తల్లి ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత నేను ప్రార్థన చేసినప్పుడు ఒక పెద్ద బంగళా ఉంది, ఆ బంగళాలో మీరు పట్టుచీర కట్టుకుని అటు ఇటు తిరుగుతారు కానీ అస్సలు ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకంతే సంగతులు. ఏం తింటారు? చికెన్ తెప్పించినా ఎంత కావాలి కనుక చెప్పండి, మొక్క స్థుతి. ఏమండి ఇట్లా వీళ్ళ ఏమండి ఈ మాటలు వింటుంటే మనకి ఎలా అనిపించింది అంటే, మన పాస్టర్ గారు ఉన్నారు ఎందుకు, రాజబాబు గారు ఏనాడైనా ఇలాంటి మాటలు మాట్లాడాడు మనకి. ఆదివారం చర్చికి వెళ్తే చాలు అమ్మో ఇరుచుకపడతాడు, గద్దిస్తాడు, అరుస్తాడు, హెచ్చరిస్తాడు, గట్టిగా ప్రసంగం చేస్తాడు. ఏమండి ఇప్పుడు కొంతమందికి ఆలోచన ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న పాస్టర్స్ లాగా నేను ఉండాలని కోరుకునేవాళ్ళు. ఏమని అంటే, మీరు ఎలా ఉన్నా, మీ క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే నేను మాట్లాడకుండా, మీకు చెప్పకుండా, హెచ్చరించకుండా నేను మీకు పూస్తూ ఉండాలి. అదే దురభిమాన పాపము. ఒకనాటి యేసు ఏం చేశాడో మీకు తెలుసా? ఒకనాటి అపోస్తలుల యొక్క ప్రసంగం ఏంటో మీకు తెలుసా? మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయానికి వద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూద్దాం. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది. ఏమండి అంటే కపటం అంటే ఏమండి? లోపల ఒకటే బయట ఒకటే. కపటమైన బోధ, కపటమైన బోధకులు. అమ్మా ఏం పర్వాలేదమ్మా, తప్పు చేసావా, పాపం చేసావా, ఏం పర్వాలేదు,
దేవుడు ఉన్నాడమ్మా, క్షమిస్తాడు, మహానుభావుడు. ఏం కాదు, 100 రూపాయలు ఇచ్చుకో సరిపోయింది, 1000 రూపాయలు ఇచ్చుకో సరిపోయింది. కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక, మనుషులను సంతోషపెట్టువారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మనుషులను సంతోషపెట్టే బోధ మేము చేయట్లేదు తల్లా. మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తే మేము ఎప్పటికీ క్రీస్తు దాసులము కాక ఏ పోదమన్నాడు పౌలు గారు. దేవునిని సంతోషపెట్టు వారమే బోధించుచున్నాము అని మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టే వేషమునైనను ఎన్నడూను వినియోగించలేదు. ఎందుకు? దేవుడే సాక్షి. కపటం అందరికిలాగా కపటమైన బోధ నేను చేయట్లేదు. ఇచ్చికపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టే బోధ మేము చేయట్లేదు. మేము ఏం చెప్తున్నామంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్తున్నాం. డబ్బు మిమ్మల్ని పరలోకం తీసుకొని పోదని చెప్తున్నాం. సంపాదన విడిచిపెట్టమని చెప్తున్నాం. ఇదే మా బోధ. ఎందుకు? దేవుడే సాక్షి. ధనాపేక్షని కప్పిపెట్టే బోధ రాజబాబు ఎందుకు చేయటం లేదు? మిమ్మల్ని సంతోషపెట్టే బోధ నేను ఎందుకు మీకు చేయటం లేదు? దేవుని పిల్లలారా, నా మాట మీకు అర్థమవ్వాలి. ఏవండి, మీ వలన నాకు లాభం లేదనుకున్నప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టే బోధ చేయాల్సిన అవసరత నాకెందుకు? మీ వలన నాకు లాభం లేదని నేను అనుకున్నప్పుడు మిమ్మలను సంతోషపెట్టే బోధ చేయవలసిన అవసరత నాకెందుకు? మీ వలన నాకు లాభం ఉంది అని నేను అనుకున్నప్పుడు మిమ్మలను సంతోషపరిచి మీ మీద అభిమానం చూపించే బోధ చేస్తానే, అదే దురభిమానము. రాజబాబు గారు ఎందుకు ఇలా బోధ చేస్తున్నాడు? మనుషుల దగ్గర వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటం రాజబాబుకి చేత కాదు. నువ్వు తప్పు చేస్తే నుంచే పెడతాడంతే. నువ్వు తప్పు చేసావని, నువ్వు కరెక్ట్ కాదని, మీరు చేసే ఫంక్షన్లు మంచిది కాదని, వాక్యానికి విరుద్ధమని, మీ పద్ధతులు మంచిది కాదని, నీ క్యారెక్టర్ బాగోలేదని ఎందుకు మాట్లాడుతాను నేను? చెప్పండి. దేవుని పిల్లలారా, దురాభిమాన పాపం అవుతుంది అది. మీరు సరిగా లేకపోయినా సరే నేను అలా గనుక బోధ చేస్తే, ఇప్పుడు వాక్యానికి భిన్నంగా ఉన్నప్పుడు నేను అలా గనుక మాట్లాడితే అది ఏమవుతుందంటే దురభిమానం అవుతుంది. నీ మీద చూపించే ఆ అభిమానం ఉందే, అది అభిమానం కాదది. వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పటికి కూడా నేను గనక అభిమానిస్తే అది దురాభిమానం అవుతుంది. ఆ తప్పు నేను ఎప్పటికీ చేయను. కొంతమంది ఈ ప్రార్థనకు సరిగా రారు. ఏమనకూడదు కదండి వాళ్ళని. అమ్మో, చర్చికి రాకపోతే మా పాస్టర్ గారు అరుస్తాడమ్మా. ఏమండి, అలా కాకుండా అసలు మేము ఎప్పుడు చర్చికి వెళ్ళిపోయినా అసలు మా పాస్టర్ గారు ఏం పట్టించుకోడు. ఇంకా ఆయనకు మా మీద అభిమానం ఎక్కువ అవుతుందంటే అభిమానం అని మీరు అనుకుంటున్నారు, అది దురాభిమానం అని బైబిల్ చెప్తుంది. నా 20 ఏళ్ళ నేను చేసే ఈ ప్రసంగాలలో అనిపిస్తుందండి, అమ్మో ఏందయ్యో ఈయన చెప్పే బోధ ఏంటి, అసలు ఓపెన్గా మాట్లాడుతున్నాడు. అరే ఇంత ఓపెన్గా మాట్లాడతాడు నేనా రాజబాబు గారు? డైరెక్ట్ స్పీచే, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. అసలు ఒక్కొక్కసారి నేను డైరెక్ట్ కొంతమంది పేర్లు చెప్పేస్తా. ఎందుకో తెలుసా? ఆ చెప్పే మాటలు మీకు కాదని మీరు అనుకుంటున్నారు. పేర్లు చెప్పాల్సిన అవసరం ఎందుకు నాకు వస్తుందంటే, ఈ ప్రసంగం నాకు కాదు పక్క వాళ్ళకి వెళ్ళి అని చెప్పేసి మీరు మీకు భావన వస్తుంది. అది ఈ చెప్పే మాటలు నా కోసం కాదని మీరు అనుకోవటం వల్ల ఇది మీకోసమే, నా కోసం ఒక భయం ఉంటుంది. మీకోసమని మీరు అనుకోవటం లేదు కాబట్టి మీ పేర్లు కొన్ని పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ అమ్మ ఇంత ఓపెన్గానా, ఇంత డైరెక్ట్గానా? దేవుని పిల్లలారా,
ఒకసారి నా మాటలు మీకు బాధగానే ఉంటాయండి. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళును తీయాలంటే ఖచ్చితంగా మరొక ముళ్ళు ఉపయోగించాలి. ఆ ముళ్ళను తీయాలంటే సూదో లేదంటే పిన్నిసో పెట్టితే కానీ తీయటానికి వీలుండదు. అంతేనండి. గడ్డొచ్చిందండి, డాక్టర్ వద్దకు వెళ్ళాం. డాక్టర్ గారు కొంపదీసి మీరు ఇంజక్షన్ చేస్తారు, నాకు అసలు నొప్పండి. కోస్తారేమో, నాకు అసలు నొప్పండి. అమ్మా, ఇది పుండు, ఇది గనక కొయ్యకపోతే క్యాన్సర్ గడ్డగా మారిపోయి పోతావు. నాకు వద్దండి, నాకు పైపోయిన పొయ్యండి చాలనంటే వదిలేస్తే పోతావు. నీకు ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలంటే కత్తి తీసుకోవాలి, ఆ పుండుని కొయ్యాలి, దాన్ని పెండాలి, ఆ గడ్డ తీయాలి, ఇంకేమనంటే పెండాలి, తీసుకుని కొట్టాలి. నొప్పిగానే ఉంటుంది, మరి ఇదంతా కూడా బాధగానే ఉంటుంది, కానీ అది ఆరోగ్యం ఇచ్చింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, గడ్డొస్తే కత్తితో కొయ్యాలి. మామూలుగా ఆయన ఈ రోజుల్లో మన పిల్లలైనా మీరైనా మామూలుగా బోధ చేస్తే వినే మనుషులండి. మన పిల్లలకి మామూలుగా చెప్తే వాళ్ళు వింటున్నారా? అందుకని దేవుడు కూడా వీళ్ళు మామూలుగా చెప్తే వినరు కాబట్టి, అయ్యా హెచ్చరించు, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పంతే, పోనే నీకు మొత్తం అధికారం ఇచ్చేసాను అన్నాడు దేవుడు. ఇంకా నాకేంటండి? అదే అంటున్నా, మీ వలన నాకు లాభం లేదనుకున్నప్పుడే కదా నేను గట్టిగా మాట్లాడేది. మీ వలన నాకు లాభం ఉందనుకుంటే నేను మీ మీద అభిమానంతో మాట్లాడతాను. అది ఎప్పటికీ జరగని పని అన్న సంగతి మీకు 20 ఏళ్ల నుంచి ఏమండి ఎందుకంటున్నానంటేనండి ఈ విషయాన్ని, నేను ఈ దురాభిమాన పాపంలో ఉండకూడదు, మీరు ఉండకూడదు. సంఘంలో వ్యక్తులు ఎవరైనా సరే మిస్టేక్ చేస్తే చూసి చూడనట్టుగా, తెలిసి తెలియనట్టుగా, మనకెందుకులే వాళ్ళ అమ్మాయిగా, వీళ్ళ అమ్మాయిగా, వాళ్ళ అబ్బాయిగా పోతే పోనీలే, పార్క్ దగ్గర కనిపించారు అనుకోండి, లేదంటే ఒక సినిమా థియేటర్ దగ్గర కనుక మరి కనిపిస్తే ఇంటి పక్క ఆవిడే చెప్పకుండా ఉంటే చెప్పామనుకోండి, ఎందుకు మొహమాటాలు కదా, పొద్దున్న లెగ్స్ దగ్గర నుంచి మొహమోహాలు చూసుకోవాలి, ఎందుకులే జామని. రేపు ఏదైనా జరిగితే, పిన్ని నీకు కూడా తెలుసు అంటగా ఈ విషయం. తెలుసమ్మా, కానీ తెలిస్తే నీకు చెప్తే ఫీల్ అవుతా. ఎంత నటన చేసావే పిన్ని, 2 సంవత్సరాల క్రితమే నా కూతురు సంగతి నీకు తెలిసి కూడా నా ఇంటికి వచ్చి ఇంత అభిమానం చూపించావా, నటన చేసావా, అమ్మో నువ్వా అని ఎంత పోట్లాడతామండి. అందుకని మీరు ఉండద్దు, నేను ఉండద్దు. అలా ఉంటే అది దురభిమాన పాపం అవుతుంది. మోషే గురించి మనకు తెలుసు. మోషే ఎంత గొప్పడంటేనండి, ఐగుప్తు దేశంలో వాళ్ళందరినీ విడిపించడానికి కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, విడిపిస్తాడు, సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. అసలు ఆయన మీద సణిగారా, గొణిగారా, అసలు ఆయన మీద తిరుగుబాటు చేశారా? ఏమండి, మోషే మీద తిరుగుబాటు చేశారండి. అందరు కూడా వచ్చారండి. నిజంగా అండి, ఒకసారి ఆయన ప్రార్థన చేసుకుంటే వీళ్ళ పరిస్థితి బాగాలేదు. చూస్తే దేవునికి బాధేసిందండి. ఎంత బాధ అంటేనండి, నిజంగా ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తే నా మీదే తిరుగుబాటు అంటే ఏ తండ్రికి బాధ ఉండదు? మోషే నువ్వు తప్పుకో, లే వాడు తప్పుకో. నేను వీళ్ళందరినీ విడిపిస్తే ఆ వీళ్ళు దూడను తయారు చేసుకుని దూడని వీళ్ళు పూజించి నీవే మా దేవుడు అంటారేంటి మోషే? ఇక్కడ పిచ్చాన్ని పట్టిందా? నువ్వు తప్పుకో, మొత్తాన్ని లేపేస్తా, ఎవరిని ఉంచో, నిన్ను ఒక్కడనే గొప్పవాడిని చేస్తా. మోషే చాలా గొప్పడు కదండి. మోషే నువ్వులే, నువ్వు పక్క తప్పు, మొత్తాన్ని లేపడేసి నిన్ను ఒక్కడిని గొప్పవాడిని చేస్తా. దేవుని ఉగ్రత చెందుతాం, అడ్డుపడతాడు దేవునికి మోషే. నాయనా ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు? అరే ఎవడైనా దేవుడికి సలహా ఇస్తాడంటారా? అలాంటి వాడు అసలు భూమి మీద పుట్టాడా? దేవుడా, తండ్రి వద్దు నాయన. ఒకవేళ నువ్వు గనక వాళ్ళ మీద ఉగ్రతని తీసుకొచ్చి చంపిస్తే లోకంలో జనాలందరూ ఏమనుకుంటారయ్యా? అది చూడరా, వాళ్ళ దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని అరణ్యంలో చంపాడని నీ గురించి బ్యాడ్గా అనుకోరు? ఏంటో అట్లా మాట్లాడుతున్నారు మీరు? చంపొద్దయ్యా, అడ్డుపడతా, అవసరమైతే నా పేరుని
అసలు దేవుడండి ఫ్లాట్ అంతే. ఇంకా మోషే చేసిన ప్రార్థనకి తండ్రి ఫ్లాట్ అయిపోతాడండి. ఎంత ముచ్చటేసింది ఆయనకి అసలు. అంత గొప్పవాడండి మోషే. మోషే సలహా తీసుకుని ఆపేస్తాడు. అంత గొప్పవాడు మోషే, అంత గొప్పవాడు ఆయన. అంత గొప్పవాడు. ఒకసారి దేవుడు చెప్పాడు ఏమనంటే బండతో మాట్లాడమని. ఆయన ఏం కొట్టాడు, ఇక ఆపేసే, ఇక నువ్వు కానానికి వెళ్ళు. ఏంటయ్యా ఏంటయ్యా, అందరి మధ్య నీవు నన్ను సన్మానించలేదు, నేను చెప్పిన మాట నువ్వు తిరస్కరించావు, నువ్వే నా మాట వినిపోతే వాళ్ళు ఏమి వింటారు? మోషేని ఏం లేదు, దేవుడు మాట మనమే వింటామని చెప్పేసి అనుకోరు జనాలు. నువ్వు అందరి ముందు నువ్వు నన్ను సన్మానించలేదు మోషే, నువ్వు వెళ్ళవు కానానికి. అయ్యా 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 ప్లీజ్ ప్లీజ్ నాయన ప్లీజ్ నాయన బ్రతిని ఆడతాడు. ఇక ఆపో, ఇక ఆ విషయం ఎత్తబోకు. ఇక్కడ నా విషయం ఏంటంటే ఎంత గొప్పవాడే మోషే, దేవుని విషయంలో నమ్మకమైన వ్యక్తి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని సాక్ష్యం ఇచ్చినటువంటి మోషే ఎంత గొప్పవాడే. జనాలు మొత్తాన్ని లేపేస్తానంటే వద్దన్నాడే. అలాంటిది మోషే తప్పు చేసినప్పుడు సర్లే ఏమైందిలే, ఎవరికైనా పొరపాటు జరిగిద్ది కదా మోషే, సర్లే మరైతే పోని వదిలేసి వెళ్దుగానిలే. దురభిమానాన్ని దేవుడు చూపించలేదు. తప్పు చేసినప్పుడు తప్పు, ఇక నువ్వు కానను పోయే ప్రసక్తి లేదు. అయ్యా తప్పు చేశావు, నేను నీ మీద దురాభిమానానికి చూపించను అంటే ఎందుకని? అలా చేయకూడదు. అది తప్పైతే తప్పే, నువ్వు ఎంత గొప్పవాడు అయితే నాకెందుకు? అదే యేసుక్రీస్తు వారు కూడా, పేతురు ఎంత మంచి మాట అన్నావయ్యా, దేవుడే నీకు బయలుపరిచాడు, పో నీ ద్వారా నేను ఇంక సంఘాన్ని స్థాపిస్తాను, ఇదిగో పరలోక రాజ్యపు తాళ చెవులు నీకే పో అన్న వెంటనే మరుక్షణమే సాతానా అన్నాడు. అదేంటి ఈ అభిమానం అంతా ఏమైపోయింది ఒకసారిగా? మంచి చేసినప్పుడు పొగిడాడు, తప్పు చేసినప్పుడు ఖండించాడు. అది తండ్రి చేశాడు, యేసు చేశాడు, వాళ్ళ వారసుడునైనటువంటి నేను అది చేస్తున్నాను. ఇక్కడ సహాయం చేశారని, నాకు హెల్ప్ చేశారని నేను ఎవ్వరి మీద దురాభిమానం చూపించను. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే అమ్మాయి అలెక్కే ఉంది, ఆ పిల్ల చర్చిలోకి ఎంటర్ అవటమే కింద ఇదిగో ఈ గ్రీన్ మ్యాట్ల దగ్గర నుండి ఆ పైన ఉన్నటువంటి ప్రొజెక్టర్ నాకు ఫోన్ కొనిచ్చింది, పైన నీ అన్నయ్య ఎండలో ఇబ్బంది పడతాడని ఏసీ కొనిచ్చింది. ఇవన్నీ పెద్దవి, చిన్నవి చాలా ఉన్నాయి. నాకు ఆ పిల్ల చేసినట్లుగా ఎవరు చేయలేదు నాకు. అయితే ఆ పిల్లను తిట్టినట్టుగా నేను ఇక్కడ మిమ్మల్ని ఎవరిని తిట్టను. దేవుని పిల్లలారా, అలాగే నాకు ఎంత సహాయం చేసినప్పుడు నేను ఆమె పట్ల ఎంత అభిమానం చూపించాలి. సేమ్ టైము తను సరిగా లేకపోతే, అవిధేయురాలైతే, వాక్యానికి భిన్నంగా ఉంటే విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అయినా నేను అభిమానంతో మాట్లాడుతుంటే అది అభిమానం అవదు, అది దురాభిమానం అవుతుంది, అది నాకు పాపం అవుతుంది. 20 ఏళ్ల నుంచి అండి, మీరు నమ్మండి లేదు, 20 సంవత్సరాల నుంచి నేను ఏ సండేకి ఆ సండే అండి నేను దేవుని దగ్గరికి వచ్చి అంటే ప్రార్థన చేస్తాను. ఏమనంటే, అయ్యా ఏంటి నా ప్రసంగాలు ఇప్పుడు చూసిన అరుపులు, కేకలు, హెచ్చరికలు, గద్దింపులు ఈ విధానంలో ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది నా మనస్తత్వానికి భిన్నం. అసలు ఇది ఈ అరుపులు, కేకలు, ఈ హెచ్చరికలు, ఈ గద్దింపులంటే అసలు ఈ సండే మాత్రం అట్లా కాదు, సాఫ్ట్గా ఉండాలి. ఏమవుతుందో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ 20 ఏళ్ల నుంచి నా ఆలోచనకు భిన్నంగా ఇక్కడ వాక్యము జరుగుతూ ఉందండి. ఎందుకు ఇలా ఆలోచన చేస్తూ వచ్చాను నేను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ
ఏమండి, ఇక 23వ అధ్యాయం 22వ అధ్యాయాలు కనుక మీరు తర్వాత చూస్తే